అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏమిటి అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. సో మరి పోక్సో చట్టం అంటే ఏమిటి? పోక్సో చట్టం ఎలా వచ్చింది? పోక్సో చట్టం కింద కేసు నమోదు అయితే జరిగే పరిణామాలు ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోక్సో అనగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రోమ్ సెక్సువల్ ఒఫెన్సెస్ యాక్ట్ అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 గా 2012వ సంవత్సరం నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. పోక్సో చట్టంలో 9 చాప్టర్లు మరియు 46 సెక్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ ఇష్యూ హాట్ టాపిక్గా నడుస్తోంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ లైంగిక వేధింపుల వివాదం. ఇదే సమయంలో పోక్సో చట్టం కింద కూడా ప్రముఖ డాన్స్ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు అని మనకు తెలుసు. పోక్సో చట్టం యొక్క ప్రాథమిక లక్ష్యం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయి లేదా అమ్మాయి పై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇది బాధితులకు సత్వర న్యాయం, రక్షణ మరియు పునరావాసం కల్పించేందుకు పిల్లల స్నేహపూర్వక చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందించడానికి ప్రయత్నిస్తుంది. పిల్లలు ఎదుర్కొనే వివిధ రకాల లైంగిక వేధింపులను పోక్సో చట్టం గుర్తిస్తుంది. అంతేకాక 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష పడుతుంది. అంతేకాక పోక్సో చట్టం కింద కేసు నమోదైతే దోషులకు మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. పోక్సో చట్టం పిల్లల ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్టపరమైన విచారణల సమయంలో అనుభవించే బాధను తగ్గించే లక్ష్యంతో రూపొందించబడింది. త్వరిత విచారణలను నిర్ధారించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ప్రక్రియ అంతటా పిల్లల గుర్తింపు గోప్యంగా ఉండేలా చట్టం నిర్ధారిస్తుంది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ లేదా ఈ పోక్సో చట్టం మరింత సమీక్షించబడింది మరియు 2019వ సంవత్సరంలో సవరించబడింది. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి కఠినమైన శిక్ష, జరిమానాలు మరియు జైలు శిక్ష విధించడంతో పాటు తీవ్రతరం చేసిన లైంగిక వేధింపుల కేసులలో మరణశిక్షను అందించడానికి ప్రయత్నిస్తుంది. చైల్డ్ మ్యారేజ్ లేదా చిన్న పిల్లలని కొట్టడం, వేధించడం గురించి కంప్లైంట్ చేయాలి అని అంటే టోల్ ఫ్రీ నంబర్ 1098కి కాల్ చేయవచ్చు. ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ అండ్ షేర్ చేయండి.